పాపం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది. తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికో ఇచ్చిన హామీలని గుదిబండలైనాయి. ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని అయోమయంలో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో ఉత్తరాలు రాస్తున్నారు. మేము స్పష్టంగా చెప్పినాం, మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే 420 హామీలు ఉన్నాయి. కావాలంటే మీరు ఇంకోటితో చదివించుకోరు. బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పిన, ఇది వీరు చదివి ఉండరు, పిసిసి అధ్యక్షుడు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఏఎస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు. ఎవరికో ఇచ్చిండ్రు, ఇది ఎవరికో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని ఇస్తే ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు చేసేసి ఇస్తే దాన్ని అట్లే రిలీజ్ చేసినట్టున్నారు. ఇది అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో. మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకొని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచరణ సాధ్యం కాంది అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం.